అదేవిధంగా నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి పీడీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమ అరెస్టులు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి. ఎవరైతే నీటి బాధితులు ఆ నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా నీటు పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి 50 మంది 60 మంది వచ్చాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లా సెంటర్లో కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మా యొక్క కార్యకర్తల్ని మా యొక్క నాయకుల్ని కూడా ఈరోజు స్టేషన్లలో పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపైన ప్రజలపైన అనేక అణచివేత అదేవిధంగా పోలీసు నిర్బంధ కాండ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన ఎలా స్పందిస్తున్నారు? పోలీసులు ఈరోజు అత్యుత్సాహం ప్రదర్శించి మీ శాంతియుతంగా అసెంబ్లీ దగ్గర పోదామనుకుంటే ఈరోజు తీర్పు చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని నియోజక పోలీసులు రేవంత్ రెడ్డి జాగ్రత్త కాబట్టి రేవంత్ రెడ్డి నేను ఎక్కడికైనా అక్కడ అట్టుకుంటాం మేము చెప్తున్నాం. చూస్తున్నాం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్ తరఫున పెద్ద ఎత్తున ఒక 50 మంది వరకు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి దారుణంగా వ్యవహరిస్తున్న తీరుని వాళ్ళు ఖండిస్తున్నారు. కనీసం మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. మేము ఎందుకు అసెంబ్లీ ముట్టడికి వచ్చాము అది చెప్పడానికి కూడా లేని విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మేము హక్కుల కోసం విద్యార్థి సంఘాలుగా వస్తే ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకనైనా విద్యార్థులకు అందించాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి. అదేవిధంగా నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. నీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా యూనివర్సిటీలకు ఏ ఒక్క యూనివర్సిటీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ వీసీలు లేరు. ఆ రెగ్యులర్ వీసీలను నిర్మించాలని చెప్పేసి అదేవిధంగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీలలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో కూడా ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు లేక విలువపోతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు బకాయిలు చెల్లించని పరిస్థితి. దాదాపు 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే గురుకుల పాఠశాలలు ఏదైతే గురుకులు ఉన్నాయో వాటిల్లో ఫుడ్ సరిగా లేదు, ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈ మధ్య చూసుకుంటే ఎక్కడ కూడా సరైన వసతులు కల్పించడం లేదు. ఏవైతే సరుకులు ఉన్నాయో అవి కూడా సరిగా అందించని పరిస్థితి గవర్నమెంట్లో కనిపిస్తుంది. అలాగే పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేయాలని వాళ్ళైతే పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఇవాళ వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేశారు. దాదాపు 50 మందితో ఇక్కడికి వచ్చారు. 50 మంది విద్యార్థులతో పీడీఎస్యు ఆధ్వర్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూసాము. చూద్దాం మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే ఏదైతే జరుగుతుందో మరి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి కెమెరామెన్ సత్యరెడ్డితో కృష్ణ బాలాపూర్ లోకల్.